ఇవి ఏంటి అని ఆలోచిస్తున్నారా? వీటిని తూటికాడలు అంటారు. లోటస్ రూట్. ఇవి పర్లాకిం సైడ్, గుంటూరు సైడ్ అయితే చాలా మంచిగా దొరుకుతాయి. సమ్మర్లో అయితే చాలా బాగా దొరుకుతాయి. మాకైతే చాలా లేతగా, చాలా ఫ్రెష్గా అయితే దొరికాయి. వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక స్టీల్ వెజల్లో ఈ తూటికాడ ముక్కల్ని వేసుకొని దానికి తగినంత వాటర్, సాల్ట్ కూడా వేసేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడకపెట్టేసుకోవాలి. మీన్ వైల్ మనం తాలింపు కోసం ఏమేమి కావాలో చూసేద్దామా? ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఇంగువ ఉంటే సరిపోతుంది. తూటికాడలు అయితే మంచిగా 2 to 3 విజిల్స్ అయితే ఉడికిపోయాయి కదా. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని మినప్పప్పు ఫస్ట్ వేసేసుకొని మినప్పప్పు మంచిగా ఏగే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఇంగు కూడా వేసేసుకోవాలి. అది మంచిగా మినప్పప్పు ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఉడకపెట్టుకున్న తోటికాడ ముక్కల్ని కూడా వేసేసుకొని అవి ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇందులో ఫ్రై అయితే సరిపోతుంది. ఇన్కేస్ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. తోటికాడల వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది బాడీని కూల్ చేస్తుంది అండ్ రెస్పిరేటరీ సిస్టమ్కి చాలా చాలా మంచిది. ఇందులో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ అండ్ క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ వాళ్ళకి సలాడ్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల గట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. మీ దగ్గరే దొరికితే కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. లేతగా ఉన్నాయి కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.